గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కలుముల వరాటూస్. ముందుగా వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఇప్పుడు అసలు మ్యాటర్కి వచ్చేద్దాము. మన అందరికీ ఈఎంఐ ఆప్షన్తో వస్తువుల్ని కొనడం తెలుసు, కానీ ఈఎంఐ ఆప్షన్తో ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవడం ఎలాగో తెలుసా? నిజమండి, మనము ఈఎంఐ ఆప్షన్తో ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. అది మనం ఆ ట్రైన్ టికెట్ని ఎలా బుక్ చేసుకోవచ్చు అంటే ఐఆర్సిటీసీ రైల్ కనెక్ట్ యాప్లో మనము బుక్ నౌ పే లేటర్ అనే ఆప్షన్ చూస్ చేసుకొని మనం ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఈఎంఐ ఆప్షన్తో ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే ఆప్షన్ ఓన్లీ మనకి భారత్ గౌరవ్ ట్రైన్స్లో మాత్రమే ఉందన్నమాట. భారత్ గౌరవ్ ట్రైన్స్ అంటే ఏంటంటే మనకి ఇండియాలో ఉన్న పుణ్యక్షేత్రాలు టూర్స్ ప్యాకేజెస్ ఉంటాయి కదా, ఆ ట్రైన్స్లో మాత్రమే మనకి ఈ ప్యాకేజెస్ ఉంటాయన్నమాట. మన ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి పుణ్యక్షేత్రాలను విజిట్ చేయడానికి మాత్రమే కొన్ని భారత్ గౌరవ్ ట్రైన్స్ని రన్ చేసినాయి అనమాట. ఆ ట్రైన్స్లో మాత్రమే మనకి ఈఎంఐ ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ట్రైన్స్ ఏంటంటే వారం 10 రోజులు, ఇంకా కొన్ని ట్రైన్స్ అయితే ఇంకెక్కువ రోజులు ఉంటాయన్నమాట. టూరిస్ట్ ప్యాకేజ్, ఆ టూరిస్ట్ ప్యాకేజ్లోనే మనకు అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. లైక్ ట్రైన్ టికెట్, అకామిడేషన్, ఫుడ్, ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ ఆప్షన్స్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి మనకి ట్రైన్ టికెట్ కాస్ట్ అనేది 17, ఫర్ ఎగ్జాంపుల్ స్లీపర్ క్లాస్ అయితే 17,000 నుంచి స్టార్ట్ అయ్యి 20,000 వరకు ఉంటుందన్నమాట పర్ పర్సన్ అనమాట. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలామందికి ఇలా పుణ్యక్షేత్రాలు తిరగాలని ఉంటుంది, కానీ కాకపోతే బడ్జెట్ వల్ల మనలో చాలామందివి ఇలాంటి టూర్స్ ప్యాకేజెస్ని మనము యూస్ చేసుకోలేమన్నమాట. సో అందుకని మన ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఈఎంఐ ఆప్షన్ అనేది మనకి తీసుకొచ్చారనమాట. సో ఈఎంఐ ఆప్షన్తో బుక్ చేసేటప్పుడు మనం కొంత పేమెంట్ చేసి మిగతా పేమెంట్ అంతా మనం ఇన్స్టాల్మెంట్లో మనం పే చేయొచ్చు అనమాట. సో కాకపోతే ఇన్స్టాల్మెంట్లో మనకి 6 to 8 months వాళ్ళు టైం ఇస్తారనమాట. మనము ఎన్ని మంత్స్ ఎక్కువ పెట్టుకుంటే మనకు అంత వడ్డీ ఎక్కువ అవుతుందన్నమాట. సో ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా మనం ఈఎంఐ ఆప్షన్తో మనం ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు అనమాట. ఈ ట్రైన్లో మనకి ఎమర్జెన్సీ కోటాలో ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే ఆప్షన్ కూడా ఉందన్నమాట. కాకపోతే ఎమర్జెన్సీ కోటా అనేది విఐపి క్యాండిడేట్స్కి, రైల్వే డిపార్ట్మెంట్లో వర్క్ చేసే వాళ్ళకి, మిగతా గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న హై పొజిషన్లో ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది అనమాట. మనకి రాదు, మన జనరల్ కామన్ మ్యాన్కి అయితే ఇది వర్తించదు అనమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ట్రావెల్ కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ.